మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్య భాగంలో 2 విషయాలను మనము గమనించవచ్చు. మొదటి విషయము ప్రేమ. దేవుడు తనను ప్రేమించిన వారిని గురించి, వారికి ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా ఆయనను ప్రేమించాలి అని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ 2 రకాల ప్రేమలను మనము చూడొచ్చు. ఒకటి దేవుని మీద ప్రేమ, ఇంకొకటి లోకం మీద ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని వాక్యం తెలియపరుస్తుంది. అయితే దేవుడు ప్రేమించిన లోకము మానవులే. మానవుడు ప్రేమించిన లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లోకమును ప్రేమించినటువంటి మానవుడు లోకంతో స్నేహం చేశాడు. ఈ లోకము అనేది మానవుణ్ణి చంపేస్తుంది. కనుకనే దేవుడు ఏం చెప్పాడు అని అంటే, లోకముతో స్నేహము దేవునితో వైరము అని చెప్పాడు. లోకాన్ని ప్రేమించిన మనము మరణానికి బానిసలైనాము. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని మరణం నుంచి విడిపించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనం మనం చదవగలిగినట్లయితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు గాని దేవుడే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడే మనల్ని ప్రేమించాడు. మరణానికి బానిసలైన మనల్ని తన అద్వితీయ కుమారుని ద్వారా జీవించుటకు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఇది అద్భుతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అయితే దేవుడు మనకి ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపబద్దులై ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే సహోదరులను ప్రేమించరో వారు దేవుని ప్రేమించరు. మనుషులను ప్రేమించుటే దేవుని ప్రేమించుటే ఉన్నది. దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నవారు తోటివారిని ప్రేమిస్తారు. అలాగే నీతి న్యాయమును జరిగించుట యందు కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. దేవుని ప్రేమించువారు దేవుని ఆజ్ఞలను గైకొంటారు, దేవుని మాట ప్రకారము నడుస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని చెప్తున్నాడు. 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొనును అని చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించుట అంటే ఇతరులను ప్రేమించుట, దేవుని ఆజ్ఞలను కూడా అంగీకరించి వాటి ప్రకారము నడుచుకుంటా. దేవుని ఆజ్ఞలను మనము గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరొకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని మాటలు ఎవరిలోనైతే ఉంటాయో వారికి ఏది కావాలో అది అడిగినప్పుడు దయచేస్తాను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటలను అంగీకరించటం, ఆ మాటలను గైకొనటం, ఆ మాటలను మనలో నిలిపి ఉంచుకోవటం అనేది దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వటానికి, దేవుడు మన యందు ఆనందించడానికి కారణమైంది. దేవుని ప్రేమించువాడు నీతి న్యాయములను కూడా జరిగించటానికి ఇష్టపడతాడు అని వాక్యం తెలియపరుస్తుంది. రాజైన సొలొమోను రాత్రి నిద్రిస్తూ ఉండగా స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై, నీకేది కావాలో కోరుకో అని అడిగినప్పుడు సొలొమోను దేవుణ్ణి ఇలా అడిగాడు, నీతి న్యాయములు జరిగించు వివేకము గల హృదయమును నాకు దయచేయము అని దేవుణ్ణి అడిగాడు. అలా అడిగినప్పుడు దేవుడు ఆ మనవిని చాలా ఇష్టపడ్డాడు. నీవు దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను అడుగలేదు, కానీ వివేకము గల హృదయమును దయచేయమని అడిగావు గనుక నీకు అనుగ్రహిస్తున్నాను అని ఉన్నతమైన జ్ఞానమును దేవుడు సొలొమోనుకు అందించాడు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము ఎవ్వరికీ లేదు. అలాంటి వాడు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఉండబోడు అని
దేవుడు సెలవిచ్చాడు. నీతి న్యాయములు జరిగించు వారి ఎడల దేవుడు బహుగా ప్రేమ కలిగి ఉన్నాడు. సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను అడగకపోయినను నీవు చేసిన మనవి నాకు ఇష్టమైనందున వివేకము కలిగిన హృదయముతో పాటు ఐశ్వర్యమును ఘనతను నీకు అనుగ్రహిస్తున్నాను అని దీవించాడు. జ్ఞాన వివేకములకు మించిన ఆస్తి మరొకటి లేదు ప్రియదేవి జనాంగము.